ఒక చిన్న పాప. ఆ పాప వాళ్ళ బామ్మ చనిపోతుంది. తనకు తన బామ్మ తప్ప ఇంకెవరు ఉండరు. ఈ మూవీలో హీరో వర్క్ ఏంటి అంటే చనిపోయిన వారికి అంత్యక్రియలు చేయడం. అలా తన పనిలో భాగంగా ఈ పాప బామ్మకి అంత్యక్రియలు చేయిస్తాడు. తరువాత పాప హీరో ఇంటికి వెళ్లి నా బామ్మని నాకు ఇవ్వమని కూర్చుంటుంది. అసలు పాప వాడి లైఫ్ లోకి వచ్చాక ఏమవుతుంది అండ్ వీళ్ళు ఎలాంటి కష్టాలు పడతారు, అలాగే పాపని ఎవరు చూసుకుంటారు, ఇవంతా చాలా చక్కగా ఒక ఎమోషనల్ గా తీసుకెళ్లి లాస్ట్ లో మనల్ని ఏడిపించేలా ఈ మూవీని ఎండ్ చేస్తారు. సో ఎవరు మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి. ఇక మూవీలోకి వెళ్ళిపోదాం. మూవీ ఓపెన్ చేయగానే ఒక చిన్న పాపని చూపిస్తారు. తన పేరు జియా. తన వాళ్ళ బామ్మని నిద్ర లేపుతుంటుంది. కానీ ఎంతసేపటికి లేవదు. సరేలే బాగా నిద్ర వస్తున్నట్లు ఉంది, పడుకోని అని పాప సైలెంట్ అయిపోతుంది. కట్ చేస్తే హీరోని చూపిస్తారు. తను చనిపోయిన వాళ్లకు అంత్యక్రియలు చేసే పని చేస్తుంటాడు. తనకి ఒక కాల్ వస్తుంది. మా అమ్మ చనిపోయింది, మీరు వచ్చి అంత్యక్రియలు చేయాలి అని అంటాడు. హీరో కూడా సరే అని అంటాడు. ఇంటికి వచ్చి వాళ్ళ అమ్మ శవాన్ని అంతా చెక్ చేసి క్లీన్ చేస్తుంటాడు. ఇంతలో వెనక నుంచి జియా పాప వాళ్ళ బామ్మని ఏదో చేస్తున్నారని కర్రతో అటాక్ చేస్తుంది. వాళ్ళ మామయ్య వచ్చి జియా పాపని పిలిచుకెళ్లిపోతాడు. ఇక శవానికి కొత్త బట్టలు వేసి అంత్యక్రియలకు రెడీ చేస్తుంటారు. అంతలో బామ్మ చేతిలో ఉన్న రింగు కనిపించదు. కుటుంబ సభ్యులంతా హీరో పైన కోపడతారు. నేను దొంగలా కనిపిస్తున్నానా అని బట్టలు మొత్తం విప్పి చూపిస్తాడు. ఉంటే చూసుకోండి అని. హీరో తీయలేదని వాళ్ళకి అర్థమవుతుంది. ఇక బామ్మకు చేయాల్సిన మర్యాదలంతా చేసి బాక్స్ లో పెట్టి బండిలో పెడుతుంటారు. జియా పాప అవంతా చూసి బామ్మని ఎక్కడికో తీసుకెళ్లిపోతున్నారు అని అనుకుంటుంది. హీరో బండి స్టార్ట్ చేసి వెళ్తుంటాడు. పాప కూడా బండి వెనక్కి పరిగెడుతుంది. హీరో తన షాప్ దగ్గరకు వెళ్తాడు. అక్కడ వాళ్ళ నాన్న ఉంటాడు. తన షాప్ ని హీరో పేరు పైన రాయాలి అనుకుంటాడు. సరే పేపర్స్ తీసుకురమ్మని హీరోకి చెప్తాడు. ఇంటికి వెళ్తూ హీరోయిన్ కి మెసేజ్ చేస్తుంటాడు. బట్ రిప్లై రాదు. సరే డైరెక్ట్ గా కలిసొద్దామని అనుకుంటాడు. అప్పుడు హీరోయిన్ ని ఒకడు ఏడిపిస్తుంటాడు. వాడిని కొట్టడానికి వెళ్తాడు. అప్పుడే పోలీసులు దొరికిపోతాడు. అరెస్ట్ చేసి 2 years జైల్లో పెడతారు. జైలు జీవితం అనుభవించి డైరెక్ట్ గా హీరోయిన్ దగ్గరికి వచ్చి చూస్తే ఒకడితో ఇంట్లో ఉంటుంది. వాడు ఎవడో కాడు. హీరోయిన్ ని ఏడిపించాడు అని హీరో వెళ్లి కొట్టి జైలుకి వెళ్తాడు కదా, వాడే వీడు. ఇప్పుడు వాడితోనే రిలేషన్ లో ఉంది. నీకోసం ఇంత చేశాను చూడు, అది నాదే తప్పు అని హీరో బయటకు వచ్చేస్తాడు. తరువాత హీరో తన షాప్ కి వస్తాడు. అక్కడ జియా ఉంటుంది. నా బామ్మని ఏం చేసావురా అని హీరో పైన అటాక్ చేస్తుంది. అంతలో జియా వాళ్ళ మామయ్య వచ్చి పిలుచుకొని వెళ్ళిపోతాడు. కట్ చేస్తే హీరో తన ఫ్రెండ్ ఇంట్లో ఉన్నప్పుడు జియా పాప మళ్ళీ వచ్చి బామ్మని ఏం చేసావురా అని అడుగుతుంటుంది. వాళ్ళ మామయ్య వచ్చి తీసుకెళ్లడానికి ట్రై చేస్తుంటాడు. కానీ నేను రాను అని అంటుంది. అప్పుడు జియా వాళ్ళ మామయ్య హీరోతో ఒక మాట చెప్తాడు. దయచేసి జియాని ఒక 3 days మీతో పెట్టుకోండి, నేను డబ్బులు ఇస్తా, నా వల్ల కావట్లేదు అంటాడు. హీరో కుదరదు అని అంటాడు. కానీ హీరో ఫ్రెండ్ మాత్రం ఆ అమౌంట్ చూసి సరే అంటాడు. తరువాత జియా మామయ్య వెళ్ళిపోతాడు. పాప నాకు ఆకలిగా ఉంది అని అడిగితే హీరో నూడిల్స్ చేసి ఇస్తాడు. పాప కడుపు నిండా తింటుంది. నైట్ అవుతుంది. అందరూ పడుకుంటారు. హీరో ముఖం పైన వాటర్ పడుతుంటుంది. ఏంట్రా అని లేచి చూస్తే జియా నిద్రలో పాసిపోతుంటుంది. అది చూసి హీరో అరుస్తుంటే వాడి ఫ్రెండ్ నచ్చ చెప్తాడు. మార్నింగ్ హీరో వాళ్ళ అక్క కాల్ చేసి ఈ రోజు రిజిస్ట్రేషన్ ఉంది రా అని అంటుంది. హీరో ఏం చేస్తుంటాడంటే డాక్యుమెంట్స్ ని ప్యాంట్ పాకెట్ లో పెట్టి బట్టలు ఉతికేస్తుంటాడు. అది కాస్త చినిగిపోయి ఉంటుంది. అలానే తీసుకువెళ్లి రిజిస్ట్రేషన్ ఆఫీసులో ఇస్తే వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేయరు. అప్లై చేసి కొత్తది తీసుకురండి అని అంటారు. హీరో తండ్రికి వీడిపైన కోపం వస్తుంది. తన దగ్గర ఉన్న స్టిక్ తో కొడతాడు. కట్ చేస్తే నెక్స్ట్ డే ఒక హాస్పిటల్లో ఒక పాప చనిపోతుంది. అది తెలుసుకున్న హీరో ఆ పాపకి రిచువల్స్ చేయించడానికి చనిపోయిన పాప వాళ్ళ ఫాదర్ దగ్గరకు జియా పాపని పిలిచికెళ్లి ఇలా అంటాడు. ఇక్కడ చూడండి, ఈ పాప నా కూతురు. నేను ఈ అంత్యక్రియలు చేసేదే నా పాప బాగుండాలని అని చెప్పగానే సరే మీరే చేయండి అని హీరోకి అప్పచెప్పేస్తారు. ఇక పాపని క్లీన్ చేసి ఒక బాక్స్ లో పెట్టి ఒక ప్లేస్ లో పెడతారు. వాళ్ళ కుటుంబ సభ్యులందరూ వచ్చి ఏడుస్తుంటారు. అంతలో జియా ఏం చేస్తుందంటే ఆ బాక్స్ లో ఉన్నది వాళ్ళ బామ్మ అనుకొని లే లే అని అంటుంది. అది చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ జియా పైన అరుస్తుంటారు అండ్ హీరోతో గొడవ పడతారు. ఇక ఏం చేయలేక జియాకి హీరో అర్థమయ్యేలా చెప్తాడు. మీ బామ్మ లేదు, చనిపోయింది. మీ బామ్మ ఎక్కడ ఉందో తెలుసా అని చెప్పి కాల్చిన తర్వాత పొగలా మారిపోయి ఆ పొగగొట్టం నుంచి వెళ్లిపోయింది అని చూపిస్తాడు. అది వినగానే పాప చాలా ఏడుస్తుంది. ఇక ఆ రోజు హీరో ఇంట్లో అందరూ పడుకొని మార్నింగ్ లేస్తారు.
ముందు రోజు చనిపోయిన పాప అస్థికలు వాళ్ళ కుటుంబ సభ్యులకి ఇవ్వాలి. అవి ఒక బాక్స్ లో పెట్టి పక్కన పెడతాడు. దానికి జియా కలర్స్ వేసి అందంగా చేస్తుంది. అది చూసి హీరో చాలా భయపడిపోతాడు. ఇలా ఇస్తే వాళ్ళు ఏమంటారో ఏమో అని. కానీ ఆ బాక్స్ వాళ్ళ పేరెంట్స్ కి ఇవ్వగానే చాలా హ్యాపీ అవుతారు. అది చూసి హీరోకి పాప పైన ఉన్న ఇంప్రెషన్ చేంజ్ అవుతుంది. ఇక ఆ రోజు ఫుడ్ పార్టీ చేసుకుంటారు. అప్పుడు జియా పాప తెలియకుండా ఒక చిన్న బాల్ మింగేస్తుంది. ఇక వెంటనే హాస్పిటల్ కి తీసుకెళ్లి చూపిస్తారు. అంతా చెక్ చేసి డాక్టర్ ఇలా అంటాడు, మీరేం కంగారు పడకండి, అది నెక్స్ట్ డే మార్నింగ్ బాత్రూమ్ లో వచ్చేస్తుంది. ఒకవేళ రాకపోతే నాకు చెప్పండి అని అంటాడు. డాక్టర్ చెప్పాడని నెక్స్ట్ డే బాత్రూమ్ వెళ్లి చెక్ చేస్తాడు. నిజంగానే ఆ బాల్ వచ్చేస్తుంది. దాంతో హీరో కూల్ అవుతాడు. కట్ చేస్తే జియా మామయ్య కాల్ చేసి జియాని పిలుచుకొని రండి అని అంటాడు. హీరోకి ఇష్టం లేకపోయినా సరే అని తీసుకెళ్తాడు. కానీ జియా వాళ్ళ మామయ్య వైఫ్ కి జియా వాళ్ళ ఇంట్లో ఉండటం ఇష్టం ఉండదు. ఎందుకంటే వాళ్ళ బాబుని జియానే చదవనివ్వకుండా చెడిపేస్తుంది అని చెప్తుంది. జియా మామయ్యకి ఇంకేం చేయాలో తెలియక హీరోని అడుగుతాడు, మీకు ఇంకొంచెం డబ్బులు ఇస్తాను, జియాని ఇంకొన్ని రోజులు పెట్టుకోండి అని అంటాడు. అప్పుడు హీరో ఇలా అంటాడు, నేను పిలుచుకెళ్తాను, బట్ పాపకి ఇష్టం ఉండాలి కదా అని అంటాడు. అది వినగానే జియా పరిగెత్తుకుంటూ వచ్చి నేను నీతో వస్తా అని అంటుంది. సరే అని డబ్బులు తీసుకొని హీరో పాపని ఇంటికి పిలుచుకెళ్తాడు. ఇంటికి వెళ్తే అక్కడ వాళ్ళ నాన్న ఉంటాడు. నేను ఎన్నో అంత్యక్రియలు చేశాను, బట్ ఇలా ఎప్పుడు పరువు పోనివ్వలేదు. కానీ నువ్వు నా పరువు పేరు అంతా పోగొట్టావు కదరా అని అరుస్తాడు వాళ్ళ నాన్న. నువ్వు ఇక నుంచి బాగా చెయ్యి, లేకుంటే ఈ కంపెనీని వేరే వాళ్ళకు ఇచ్చేస్తాను అని అంటాడు. జియా చాలా బాధపడుతుంది. ఎందుకంటే తన వల్లే కదా ఇలా అంతా జరిగింది అని. సో నెక్స్ట్ డే జియా హీరోని వాళ్ళ బామ్మ ఫ్రెండ్ ఒక అతని దగ్గరికి తీసుకెళ్తుంది. అతనికి బతికి ఉండగానే తన అంత్యక్రియలు చేయడం చూడాలని ఒక పిచ్చి ఆశ ఉంటుంది. నేను ఎంత డబ్బులైనా ఇస్తాను, నా అంత్యక్రియలు బాగా చెయ్యాలి అని ఆ ముసలోడు అడుగుతాడు. హీరోకి మైండ్ బ్లాక్ అవుతుంది. నేను చెయ్యను అంటాడు. కానీ అతను రిక్వెస్ట్ చేయడంతో ఓకే అంటాడు. నెక్స్ట్ డే బాగా డెకరేట్ చేసి బాక్స్ లో పనుకోబెట్టి గ్రాండ్ గా చేస్తాడు. అలాగే ఏడవటానికి కొంతమందిని పిలుచుకొచ్చి ఏడిపిస్తాడు. అది చూసిన ముసలాడు బాగా నవ్వుకుంటాడు. అంతలో ఆ ముసలోడి కొడుకు వచ్చి మా నాన్న బతికుండగానే ఇలా చేస్తారా అని హీరో గ్యాంగ్ వాళ్ళని పిచ్చ కొట్టుడు కొట్టి పోలీసులకు అప్పచెప్తాడు. స్టేషన్ లో హీరో వాళ్ళు ఉండగా ఆ ముసలాడు వచ్చి డబ్బులు కట్టి బయటకు విడిపించుకొస్తాడు. హీరో ఇంటికి వెళ్ళగానే హీరో వాళ్ళ నాన్న కొట్టడానికి వస్తాడు. ఎవడైనా బతుకున్న వాడికి ఇలా చేస్తారా అని కొట్టడానికి వెళ్తే జియా అడ్డుపడి మీరు కొట్టాలి అనుకుంటే ఫస్ట్ నన్ను కొట్టండి అని అంటుంది. అది విని వాళ్ళ నాన్న అక్కడి నుండి వెళ్ళిపోతాడు.